అది 1972 మే 2వ తేదీ ఇటాలియన్ న్యూస్ పేపర్ వాళ్ళు ఒక ఆర్టికల్ వేశారు. ఆ వేసిన ఆర్టికల్ మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. అందుకు కారణం ఆ ఆర్టికల్ కి సంబంధించిన టైటిల్ ఇన్వెంటటాలా మ్యాసినాచే ఫోటో ఫ్రాఫైల్ పసాటో. దీనికి అర్థం ఏంటంటే రోమన్లో ఒక ఫేమస్ చర్చ్ ఉంది, వాటికన్ చర్చ్ అంటారు. అందులోని ప్రీస్ట్ అంటే ఫాదర్, అతని పేరు వచ్చేసి ఎర్నెట్. ఇతను పాస్ట్ అంటే గతంలో జరిగినవి చూడగలిగే ఒక మిషన్ని అంటే టైం మిషన్ని తయారు చేశానని చెప్పాడు. అంతేకాదు ఆ మిషన్ ద్వారా జీసస్కి సిలువ వేయడాన్ని కూడా అతను చూశాడని చెప్పాడు. అయినో ఈ లాస్ట్ జీసస్ విషయాన్ని విన్న మీరనే కాదు ఎవరైనా కూడా గతంలో విషయాలన్నీ ఇప్పుడు చూడొచ్చు ఒక మిషన్ సహాయంతో, అంటే ఏదో సోది వాగుతున్నారులే అని అనుకుంటూ ఉంటారు. అక్కడి ప్రజలు అలాగే పెద్ద మనుషులు కూడా అలాగే అనుకొని కొట్టిపరేశారు. అయితే తరువాత అంటే 1988లో వాటికన్ సిటీలోని పెద్ద మనుషులు అక్కడి ప్రజలకు ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మీలో ఎవ్వరైనా కూడా గతాన్ని చూడగలిగే మిషన్ని తయారు చేసే పనిలో ఉంటే అది వెంటనే మానుకోండి, లేదంటే మిమ్మల్ని ఈ సమాజం నుండి బహిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు చూసుకుంటే ఏం జరిగింది, ఒక చర్చ్ ఫాదర్ నేను గతాన్ని చూడగలిగే ఒక మిషన్ ని తయారు చేశాను అని చెప్పాడు. అయితే అక్కడున్న మనుషులు ఇంక్లూడింగ్ అక్కడి పెద్ద మనుషులు అదంతా కూడా ఫేక్ అని కొట్టిపరేశారు. అయితే ఇది జరిగిన 16 ఏళ్లకి ఆ పెద్ద మనుషులే ముందుకొచ్చి ఎవరైనా గతాన్ని చూడగలిగే మిషన్ ని తయారు చేసే పనిలో ఉంటే వెంటనే మానుకోండి, లేకుంటే మిమ్మల్ని ఈ సమాజం నుండి బహిష్కరిస్తామని చెప్పారు. సారీ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడేదో తేడా కొట్టట్లేదా? నాకైతే గట్టిగానే కొడుతుంది. ఆ మిషన్ గురించి పట్టించుకొని వ్యక్తులు తర్వాత బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఈ విషయంలో కేవలం వాటికన్ సిటీ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే మార్సెల్లో పెల్లోగ్రీనో ఎర్నెటి లేదా సింపుల్గా ఫాదర్ ఎర్నెటి ఎవరైతే ఈ టైం మిషన్ కనిపెట్టాడో ఇతను ఆ టైం మిషన్ కి క్రోనోవేజర్ అనే పేరు పెట్టాడు. ఇతనేం చెప్తున్నాడంటే ఆ టైం మిషన్ ని సృష్టించడంలో దేశంలోని పేరుగల సైంటిస్టుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పాడు. అంటే అందులో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ ఇన్వాల్వ్ అయిన గొప్ప వ్యక్తులను చూసుకుంటే అందులో 2 సైంటిస్టులు లేకుంటే మనం ఇప్పటికీ స్టీమ్ ఇంజిన్ కాలంలోనే ఉండేవాళ్ళం. అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. అలాగే చూసుకుంటే అందులో ఇంకో సైంటిస్ట్ ప్రపంచంలోనే మొదటి న్యూక్లియర్ రియాక్టర్ అయిన షికాగో ఫైల్ 1 ని తయారు చేసిన వ్యక్తి. అలాగే ఇతను నోబెల్ ప్రైజ్ విన్నర్ కూడా, అతనే ఎన్రికో ఫెర్మి. వీళ్ళతో పాటు ఫాదర్ ఆఫ్ రాకెట్ సైన్స్ అలాగే ఇతను ఎక్స్ నాజీ జర్మన్ కూడా అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన వెర్నర్ వోన్ బ్రాన్. సో వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకుంటే ఈ ఫాదర్ ఎర్నెటి ఎవరైతే టైం మిషన్ ని కనిపెట్టాడో అతను నిజంగానే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే వ్యక్తులతోనే పనిచేశాడు. కాబట్టి అతని మాటలు కొట్టి పడేసేవైతే కాదు. నిజానికి చెప్పాలంటే వీళ్ళు ఏదైతే క్రోనోవైజర్ అనే డివైస్ లేదా టైం మిషన్ గురించి చెప్తున్నారో అది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ని క్యాచ్ చేయగలిగే డివైస్. అంతే ఆ డివైస్ చేసే పని. జస్ట్ లైక్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకప్పుడు సిగ్నల్ ని తీసుకునే యాంటెనా టీవీ ఎలానో అలా అన్నమాట. అసలు విషయానికి వస్తే ఒకరోజు ఈ ఫాదర్ ఎర్నెటి తన సీనియర్ అయిన ఫాదర్ ఎగస్టినో జెమెల్లి ఇతనితో కలిసి చర్చిలో పాడే కొన్ని లాటిన్ మంత్రాలు, గ్రెగోరియన్ చాంట్స్ అంటారు వాటి మీద పని చేస్తూ ఉన్నాడు. సో పనిలో భాగంగా వాళ్ళ దగ్గరున్న రికార్డర్లో అన్వాంటెడ్ శబ్దాలను ఫిల్టర్ చేస్తున్నారు. అయితే ఆ సమయంలో ఆ రికార్డర్ నుంచి ఈ సీనియర్ ఫాదర్ అయిన జెమెల్లి తండ్రి గొంతు వినపడింది. నిజానికి అతని తండ్రి చనిపోయి చాలా రోజులైంది. అయినా కూడా ఆ వినపడ్డ గొంతు, ఆ వాయిస్ ఎలా ఉందంటే ఆ వాయిస్ ఏదో రికార్డింగ్ డివైస్ నుంచి వచ్చినట్లు లేదు. వారి పక్కనే అక్కడే కూర్చొని మాట్లాడితే ఎలా ఉందో అలా ఉంది. అంత స్పష్టంగా ఉంది ఆ వాయిస్. వింటుంటే ఏదో సోది చెప్తున్నట్లుగా ఉంది కదా, ఏదో ఎల్యూషనేషన్ జరిగి ఉంటుందిలే అని అనుకోని ఉండొచ్చు ఆర్య సినిమాలో లాగా. బట్ ఒక్కరికైతే ఎల్యూషనేషన్ అని చెప్పొచ్చు. అక్కడున్న ఆ ఇద్దరికి కూడా ఆ గొంతు ఎలా వినపడింది? దీంతో ఫాదర్ ఎర్నెట్టికి ఇక్కడేదో జరిగింది, ఖచ్చితంగా ఏదో జరిగింది ఇక్కడ అని ఆలోచిస్తుంటే అతని మైండ్కి ఒకటి తట్టింది. ఎందుకు అతని సీనియర్ ఫాదర్ కాకుండా ఇతనికే తట్టిందంటే ఇతను ఫాదర్ అయినప్పటికీ ఇతను ఒక ఫిజిసిస్ట్, అందుకోసమే ఇతనికి తట్టింది. సో దీనిపై రీసెర్చ్ చేసి ఒక కంక్లూజన్ వచ్చాడు. అదేంటంటే జెమెల్లి వాళ్ళ నాన్న చనిపోయినా కూడా అతని సౌండ్ ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈ భూమి మీదే ట్రాప్ అయి ఉన్నాయి. అవే ఆ రికార్డింగ్ డివైస్ లో డిటెక్ట్ అవ్వడం జరిగింది. అందుకోసమే మనకు అంత క్లియర్ గా చనిపోయిన ఆ వ్యక్తి మాటలు వినపడ్డాయి. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో అది నిజంగా జరిగి ఉంటే, అది నిజంగా నిజమే అయితే దట్స్ రియల్లీ ఏ వెరీ బిగ్ బ్రేక్ త్రూ. ఎందుకంటే దానివల్ల ఎన్నో రహస్యాలను మనం తెలుసుకోవచ్చు. భూమి మీద మనుషులు పుట్టిన రోజు నుండి చరిత్రలో జరిగిన అన్ని విషయాలు నిజమా, అబద్ధమా, తప్పుడు చరిత్ర విన్నామా, లేక నిజమైన చరిత్రనే విన్నామా, ఇవన్నీ ప్రశ్నలకు కూడా ఆన్సర్స్ తెలుస్తాయి. చరిత్రలో మనం మాట్లాడుకుంటున్న వ్యక్తుల్లో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరిపైన ఎలాంటి అలిగేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో అంత గొప్పది ఈ క్రోనోవైజర్ అనే డివైస్. సో అంత గొప్పదైన క్రోనోవైజర్ డివైస్ గురించి మాట్లాడుకుంటే ఈ డివైస్ అసలు ఏం చేస్తుంది? సో అదే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి.
ఈ డివైస్ ఎన్వైరన్మెంట్ లో అంటే పర్యావరణంలో చిక్కుకున్న పాస్ట్ యొక్క సౌండ్స్ ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని 2 మెటల్ యాంటెనా సహాయంతో వాటిని క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసి వాటిని వీడియో ఇంకా ఆడియో ఫార్మేట్ గా మనకు చూపిస్తుంది. ఇట్స్ రియల్లీ ఏ సింపుల్ మెకానిజం. అయితే మనం మాట్లాడుకున్న ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని దీని టైం మిషన్ అని పేరు ఇవ్వడం కరెక్టేనా? సమంజసమా అధ్యక్ష? వెల్, ఆ డివైస్ నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే మనం ఇక్కడ గతాన్ని చూడగలుగుతున్నాం. బట్ అది మన అద్దం కూడా చేస్తుంది కదా. ఎస్, నిజం. నేను బింబిసార సినిమాలోని అద్దం గురించి చెప్పట్లేదు. మన ఇంట్లో అద్దం ఉంటుంది కదా, దాని గురించే చెప్తున్నా. ఎస్, నిజం. మీ ఇంట్లో అద్దం ముందు నించున్నప్పుడు అందులో కనపడే నీ రిఫ్లెక్షన్ కొన్ని మిల్లీ సెకండ్ల ముందు జరిగింది. ఎందుకంటే నువ్వు అద్దం వైపు చూసినప్పుడు లైట్ ముందు ఆ అద్దం మీద పడి అది నీ కళ్ళ వరకు చేరడానికి కొన్ని మిల్లీ సెకండ్ల సమయం పడుతుంది. సో టెక్నికల్లీ అద్దంలోని రిఫ్లెక్షన్ మిల్లీ సెకండ్ల పాస్ట్ అంటే గతం అని చెప్పొచ్చు. సో అద్దంని టైం మిషన్ లో ఉపయోగించచ్చా అంటే నువ్వు నీ తొక్కలో లాజిక్ పక్కకెళ్ళు అంటారు. లైట్ నీ కళ్ళ వరకు చేరడం లేట్ అయితే అద్దాన్ని టైం మిషన్ అంటారా? బురుందరా నీకు అని అనుకోవచ్చు, తప్పులేదు. బట్ టైం మిషన్ విషయానికి వస్తే అసలైన టైం మిషన్ ఏదంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని తయారు చేసింది. ఎందుకంటే మనం టైంని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఇప్పటి వరకు ఏదైనా ఉపయోగపడింది అంటే అది ఐన్స్టీన్ సిద్ధాంతం థియరీ ఆఫ్ రిలేటివిటీ మాత్రమే. ఐన్స్టీన్ తాత ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందులో టైం డైలేషన్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పాడు. ఇదేం చెప్తుందంటే టైం అనేది అన్ని చోట్ల అందరికీ ఒకేలా ఉండదు. డ్యూ టు మెనీ రీజన్స్ వేరు చోట్ల డిఫరెంట్ స్పీడ్ తో మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని కనుక నువ్వు మ్యానిపులేట్ చేయగలిగితే నువ్వు టైం ట్రావెల్ చేసినట్లే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్స్టెల్లార్ మూవీని మీలో చాలా మంది చూసే ఉంటారు. అందులో హీరో వేరే గ్రహానికి వెళ్తాడు. అక్కడ 2 ఏళ్ళు ఉంటాడు. హీరో ఆ గ్రహానికి వెళ్ళినప్పుడు అతని కూతురు వయసు 10 ఏళ్ళు ఉంటుంది. అయితే 2 ఏళ్ళు వేరే గ్రహంలో ఉండి తిరిగి వస్తే అతని కూతురికి 23 ఏళ్ళు వచ్చుంటాయి. అప్పుడు వాళ్ళ నాన్నకు 35 ఉంటే 2 ఏళ్లలో 13 ఏళ్ళు పెరిగి 23 ఏళ్ళు వచ్చే వాళ్ళ కూతురికి. ఇక్కడ జరిగింది ఏంటంటే హీరో వెళ్ళిన ఆ గ్రహంలో సూపర్ మ్యాసివ్ గ్రావిటీ కండిషన్స్ లో తేడాలు వచ్చి హీరోకి భూమి మీద ఉన్నప్పుడు వేగంగా వెళ్తున్న టైం ఆ గ్రహం మీదకి చేరుకోగానే ఎక్స్ట్రీమ్లీ స్లోగా మారిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే ఆ గ్రహంలోని 2 ఏళ్ల కాలం మన భూమి మీద 13 ఏళ్లతో సమానం. కనుక ఆ గ్రహంలో అతను కేవలం 2 ఏళ్ళుండి కేవలం 2 ఏళ్ళు ఉండి భూమి మీద 11 ఏళ్ల ఫ్యూచర్కి వచ్చాడు. ఇది కేవలం మూవీలోనే ఒక సీన్ నేను చెప్పట్లేదు, ఇది నిజం కూడా. ఇప్పుడున్న సైన్స్ లోని లేటెస్ట్ థియరీలు ఏవి చూసుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని అంగీకరిస్తాయి. వేరే గ్రహం వరకు ఎందుకులేండి, ఒక వ్యక్తి మనకంటే ఒక అడుగు ఎత్తులో 79 సంవత్సరాలు జీవిస్తే దాని అర్థం అతను నీకంటే 90 బిలియన్ ఆఫ్ సెకండ్ ఫ్యూచర్ లో ఉన్నాడని అర్థం. బట్ అలా చూసినా జస్ట్ వయసు ఆ మైక్రో టైంలో పెరిగింది అని అర్థం, ఫ్యూచర్ లో పోయినట్లు కాదు కదా. కాబట్టి ఇందాక చెప్పిన లాజిక్ అందరికీ అర్థమై ఉంటుంది. కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది కూడా. బట్ సెకండ్ విషయానికి వచ్చేలోగా మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. కన్ఫ్యూజన్ నీకే అనుకుంటున్నావేమో, కాదు, ఇది అందరికీ ఉన్న కన్ఫ్యూజన్. అదే విధంగా మీరు చూసుకుంటే చాలా వీడియోస్ లో న్యూస్ ఛానల్స్ లో చూసే ఉంటారు, శాటిలైట్స్ లో ఉండే వారి వయసు మన కంటే తక్కువ ఉంటుంది అని. మన భూమి కంటే అక్కడ టైం చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. దెబ్బకి మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇందాక భూమి మీద ఉన్నోడు యంగ్ గా ఉంటాడు, ఒక అడుగు పైన ఉన్నవాడు కొంత ఫ్యూచర్ లో ఉన్నట్లు అని చెప్పావు. ఇప్పుడు భూమి కంటే 400 కిలోమీటర్లు పైనున్న వాళ్ళు మనకంటే యంగ్ అంటున్నావు. అసలు ఏంటిది? స్పెషల్ రిలేటివిటీ ఏం చెప్పిందంటే జాగ్రత్తగా వినండి. మీరు లైట్ స్పీడ్ తో స్పేస్ డైమెన్షన్ లోకి కదిలితే దాన్ని కంపెన్సేట్ చేయడానికి టైం డైమెన్షన్ లో మన స్పీడ్ తగ్గిపోతుంది. సో భూమి మీద ఉన్న వారికంటే మన వయసు స్లోగా పెరుగుతుంది. కనుక మీరు భూమి మీదకి తిరిగి వచ్చినా వృద్ధాప్యంలో ఉన్న మీ బిడ్డల్ని చూడగలరు. బట్ స్టిల్ మీరు మాత్రం యంగ్ గా ఉంటారు. అదే ఈ శాటిలైట్ లో పనిచేసే వారి విషయానికి వస్తే అంత ఎత్తులో మనకు వాళ్ళకు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తిలో పెద్ద తేడా ఏమీ ఉండదు. సో వాళ్ళు 27,580 కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతూ 408 కిలోమీటర్ల పైన ఉన్నందువల్ల వాళ్ళు మనుషుల ఫ్యూచర్ కి ఒక జస్ట్ విట్నెస్ అని చెప్పొచ్చు, అంతకుమించి ఏమీ కాదు. ఇక్కడ సూపర్ స్పీడ్ వల్ల టైం డైలేషన్ జరుగుతుంది. అదే భూమి మీద గ్రావిటీ కారణంగా టైం డైలేషన్ జరుగుతుంది. అందుకోసమే మీ ఫ్రెండ్ మీకంటే ఒక అడుగు ఎత్తునుంటే కంపారిటివ్లీ టైం డైలేషన్ లో లైట్ గా తేడా ఉంటుంది. ఇంకా శాటిలైట్ లో ఉండే వాళ్ళు టైం డైలేషన్ కారణంగా ఎంత యంగ్ గా ఉంటారనేది కంపారిటివ్లీ భూమి మీద నివసించే వారితో అది గ్రావిటీ ఇంకా స్పీడ్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఈ గ్రావిటీ లేదా స్పీడ్ ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని నువ్వు మ్యానిపులేట్ చేయగలిగితే ఇంకా నువ్వు టైంతో ప్రో కబడ్డీ ఆడుకోవచ్చు. ఆ విధంగా మీలో ఎవరైనా టైం ట్రావెల్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ గ్రావిటీ లేదా స్పీడ్ టైం మిషన్ తయారు చేయడానికి ఈ రెండింటిలో మ్యానిపులేట్ చేయడానికి ఏది ఈజీ అని మీలో ఎవరికైనా డౌట్ వస్తే అందుకు ఆన్సర్ స్పీడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్పీడ్ ని మ్యానిపులేట్ చేయడానికి లైట్ స్పీడ్ ఇంకా వార్ప్ డ్రైవ్లు ఉన్నాయి. బట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ని మ్యానిపులేట్ చేయడానికి ఎవరైనా సులభమైన పద్ధతి కనుక్కున్నారా అంటే మనలో ఎవ్వరూ లేరు. సారీ ఒక్కరున్నారు. అతని పేరే ఫిజిసిస్ట్ రాన్ మల్లెట్.
ఇతని గురించి మాట్లాడితే తన 10 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం జరిగింది. ఈ రాన్ వల్లెట్ ఆ వయసులో ఏమనుకునేవాడంటే వాళ్ళ నాన్న సిగరెట్, మందు ఇవి తీసుకోవడం వల్లే హార్ట్ అటాక్ వచ్చింది. ఇది ఆ పిల్లాడి మనసులో గట్టిగా పాతుకుపోయింది. ఎంతలా అంటే వాడు ఆలోచించి మా నాన్న చనిపోకూడదు అనుకుంటే ఏ దారులున్నాయో అని వెతకడం మొదలు పెట్టాడు. అప్పుడు బుర్రకు ఒకటి దట్టింది. గతంలోకెళ్ళి వాళ్ళ నాన్న సిగరెట్ ఇంకా ఆల్కహాల్ తాగకుండా చేయగలిగితే మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చేది కాదు కదా. ఈ ఆలోచన ఆ పిల్లాన్ని ఎంతవరకు తీసుకెళ్లిందంటే ఐన్స్టీన్ సిద్ధాంతం థియరీ ఆఫ్ రిలేటివిటీలో PhD చేసే దాకా తీసుకెళ్లింది. సో దట్ టైం మిషన్ తయారు చేసి గతానికి వెళ్లాలనేది అతని కోరిక. జరుగుతుందో జరగదో అది సెకండరీ. ఏదైనా కోరిక లేదా డ్రీమ్ ఉంటే ఆ విధంగా కష్టపడాలి. కమింగ్ టు ద పాయింట్, అలా PhD చేసిన అతనేం చెప్తున్నాడంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం స్పేస్ ఇంకా టైం ఈ రెండింటిని కరెక్ట్ గా మేనేజ్ చేయొచ్చు. సో ఈ థియరీని బేస్ చేసుకొని గ్రావిటీ ద్వారా స్పేస్ ని బెండ్ చేయొచ్చు. అందువల్ల స్ట్రైట్ పాత్ కాకుండా ఒక కర్వ్డ్ వంగి ఉండే ఒక పాత్ ఏర్పడుతుంది. ఆ విధంగా ఆ పాత్ లో లైట్ స్పీడ్ లో ట్రావెల్ చేసినప్పటికీ కంపారిటివ్లీ ఎక్కువ డిస్టెన్స్ ని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో స్పేస్ లో ఎక్కువ ట్రావెల్ చేస్తే రిజల్ట్ ఏముంటుంది? అఫ్ కోర్స్ టైం మీకు కంప్రెస్ అయిపోయి స్లోగా మూవ్ అవుతుంది. అందువల్ల పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని కూడా ఒక టైం ఫ్రేమ్ లోకి వస్తాయి. సో దట్ యూ కెన్ ఎంటర్ ఏ టైం కైనా. కానీ ఇక్కడ ఒక్కటే క్వశ్చన్, చెప్పేదేముంది, పక్కింట్లో లుంగి ఎగ్గొట్టుకొని తిరిగే సుబ్బారావు కూడా చెప్తాడు. ఇదంతా అసలు చేసేదెవరు? ఇది కదా అసలైన క్వశ్చన్. దీనికి జవాబుగా రాన్ మల్లెట్ ఒక ప్లాన్ తో ముందుకొచ్చాడు. అదేంటంటే మనకు తెలుసు ఈ లేజర్ లైట్ అనేది ఒక కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీగా ఉంటుంది. ఈ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ గ్రావిటీని క్రియేట్ చేయగలదు. సో మనం మాట్లాడుకున్నట్లు గ్రావిటీ టైం ని ఎఫెక్ట్ చేయగలదు. కనుక మనం చేయాల్సిందల్లా టైంలో ట్రావెల్ చేయాలి. దట్ టు ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ రింగ్ లేజర్. ఇక్కడున్న ఈ చిన్న ఏరియా ఇమ్మెన్స్ గ్రావిటీని క్రియేట్ చేయగలదు. అయితే మళ్ళీ రివర్స్ గేర్, చెప్పినంత ఈజీ కాదు ఇదంతా కూడా చేయడం. ఎందుకంటే రాన్ మల్లెట్ ప్రకారం టైం మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టైం పోర్టల్స్. అందుకోసమే మనం గతంలో ఒక టైంకి వెళ్ళాలన్నా ఆ టైంకి సంబంధించిన టైం మిషన్ అక్కడ ఉండాలి. సో రాన్ మల్లెట్ టైం మిషన్ తయారు చేసినా కూడా వాళ్ళ నాన్న ముందు సిగరెట్ కొట్టి ఊగే సమయానికి వెళ్ళడం కుదరదు. మేబీ దట్ ఈస్ ద రీజన్ స్టీఫెన్ హాకింగ్ 2009లో భవిష్యత్తులోని టైం ట్రావెలర్స్ ని పార్టీకి ఇన్వైట్ చేసినా కూడా భవిష్యత్తులోని ఏ టైం ట్రావెలర్ కూడా ఆ పార్టీకి రాలేదు. దీన్ని బట్టి చూస్తే ఎవ్వరు కూడా మొదటి టైం మిషన్ కనిపెట్టిన దానికంటే ముందు కాలానికి వెళ్ళలేరు. ఈ రాన్ మల్లెట్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తరువాత ఇది ఒక రూల్ గా మారిపోయింది. మొదటి టైం మిషన్ కంటే ముందున్న కాలానికి ఎవరు వెళ్ళలేరు అని. బట్ వెళ్ళలేము అని థియరిటికల్ గా, లాజిక్ గా ఇంతలా మాట్లాడుకుంటున్న ఈ రూల్ ని కూడా ఒక వ్యక్తి బ్రేక్ చేశాడు. అతనే మైక్ మార్కమ్. విషయానికొస్తే 1995లో 21 ఏళ్ల మైక్ మార్కమ్ అనే స్టూడెంట్ జాకోబ్ లాడర్ అనే ఒక ఎలక్ట్రిక్ డివైస్ మీద పని చేయడం జరిగింది. ఈ డివైస్ లో బేసిక్ గా పవర్ఫుల్ లేజర్స్ ద్వారా 2 మెటల్ పోల్స్ మధ్యలో ఉన్న గాలిని ఎలక్ట్రికల్లీ కండెన్స్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఆ మెటల్స్ మధ్యలో కంటిన్యూస్ గా ఎలక్ట్రిక్ ఫైర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏముంది అసలు ఇందులో, ఇక్కడ మాట్లాడే అంతగా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇందులో కూడా ఒక అసాధారణ విషయం దాగుంది. అదేంటంటే మైక్ ఆ 2 పోల్స్ మధ్యలో ఒక ఇన్విజిబుల్ హీట్ డిటెక్ట్ అవ్వడాన్ని గమనించాడు. అది చూడ్డానికి వెట్టెక్స్ అంటే సుడిగాలి ఆకారంలో ఉంది. ఆ వెట్టెక్స్ ఏంటని చెక్ చేయడానికి ఆ 2 పోల్స్ మధ్యలో అతను ఒక స్క్రూ పెట్టాడు. వెంటనే కేవలం అర సెకండ్ లోపలే ఆ స్క్రూ అక్కడి నుంచి మాయమైపోయింది. అయితే కొన్ని అడుగుల దూరంలో ప్రత్యక్షమైంది. మనం చూసుకుంటే అది మాయమైపోయిన చోటు నుండి ప్రత్యక్షమైన చోటు వరకు ఒకవేళ విసిరేసినా కూడా ఎక్కువ టైం పడుతుంది. కానీ అర సెకండ్ లోపల అక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షమైంది. జస్ట్ ఇట్స్ లైక్ ఒక టైం పోర్టల్ లాగా. బట్ ప్రత్యక్షమైన చోట ఎలాంటి పోర్టల్ ఎంట్రీ లేదు. కాబట్టి మనం మాట్లాడుకున్నట్లు టైం ట్రావెల్ చేయాలంటే 2 పోర్టల్స్ కావాలి. పాస్ట్ లో ఒక టైం పోర్టల్ ఉండాలి, అలాగే ప్రెజెంట్ ఎప్పుడు ఒక టైం పోర్టల్ ఉండాలి. బట్ ఆ రూల్ ని ఇది బ్రేక్ చేసింది. కనుక ఇదంతా గమనించిన మైక్ ఆ డివైస్ పైన 2 ఏళ్లు కష్టపడ్డాడు. కష్టపడి ఇదే టైనీ డివైస్ ని పెద్దగా ఇంకాస్త పవర్ఫుల్ గా డిజైన్ చేశాడు. ఆ తర్వాత 1997లో ఎలాంటి ట్రయల్స్ చూడకుండా డైరెక్ట్ గా ఆ డివైస్ లో అతనే నుంచొని ఆ డివైస్ ని స్టార్ట్ చేశాడు. దట్ ఈస్ ద లాస్ట్ టైం మైక్ ని చివరిసారిగా అందరూ చూసింది. ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో, ఎలా ఉన్నాడో, తిరిగి వెనక్కి ఎలా తీసుకురావాలో ఎవ్వరికీ తెలీదు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు ఆర్టిబెల్ రేడియో స్టేషన్ కి ఒక వింత కాల్ వచ్చింది. ఆ కాల్లో ఒక వ్యక్తి 1930లో దొరికిన ఒక మిస్టీరియస్ శవం గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ కాల్ సంభాషణ కనిపించకుండా పోయిన మైక్ గురించి ఒక క్లూ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ శవం గుర్తుపట్టనంతగా ఉన్నా కూడా అతని దగ్గర ఒక సెల్ ఫోన్ లాంటి డివైస్ ఉండడాన్ని అప్పట్లో ఉన్న వాళ్ళు గమనించారు. బట్ అదెలా సాధ్యం? 1930 నాటికి అసలు సెల్ ఫోనే కనిపెట్టలేదు.
అయితే ఆ కేసులో ఇంకాస్త లోతుగా వెళ్తే ఆ శవం ఫేస్ గుర్తు పట్టలేనట్లుగా ఉన్నా ఆ శవం హైట్ ఇంకా ఆ బాడీ కనిపించకుండా పోయిన మైక్తో చాలా వరకు మ్యాచ్ అవుతుంది. సో ఆ శవం 1997లో మాయమైపోయి 1930లోకి వెళ్ళిన మైక్ దా? మీరేమనుకుంటున్నారు? ఇలా మాట్లాడుకుంటూ పోతే టైం మిషన్, టైం ట్రావెలింగ్ అనేవి మనం తెలుసుకున్నాం అనే లోపు ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి తెలుసుకున్నవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. దానికి మనం ఏమీ చేయలేం. సో విన్న టాపిక్స్ గురించి మీరే కామెంట్ చేయాలి, ఏమనుకుంటున్నారు? సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరేమన్నా నేర్చుకున్నా లేక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయినా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.